మేడం మేడం నమస్తే అండి. నమస్తే. మాజీ మంత్రి గారు రోజా గారు మళ్ళీ స్క్రీన్ ముందుకైతే వచ్చారు. మీడియా ముందుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి బాగా. అలాగే టీటీడీలో ఉన్న గోవులు చాలా మట్టుకైతే చనిపోయినాయి. ఈట్లికి మాకు పూర్తి ఆధారాలు కావాలని కూడా ఆమె మాట్లాడింది. అలాగే రోడ్ల మీద కూడా చాలా ధర్నాలైతే చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా. దీనికోసం ఏమంటారు మీరు? వీళ్ళకి పని పాట ఏం లేదు. పదవులు లేవు. చేతుల్లో డబ్బులు ఆడట్లేదు. ఆ పదవుల్లో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను ఎట్లా కాపాడుకోవాలో తెలియక ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు. వీళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు అసలు ఏం చేశారంట? ఇప్పుడు వీళ్ళు పదవుల్లో దిగిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉంటే గోవులే చనిపోతున్నాయి అని అడుగుతున్నారు. వీళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు అసలు మనుషులనే చంపేశారు డైరెక్ట్గా. మరి వాటికి సమాధానం ఏంటంట? తిరిగే జనప్రాణాన్ని చంపేశారు కదా అన్యాయంగా. మరి వాటికి సమాధానం ఎవరు చెబుతారంట? ఈ ఎండలకి చచ్చిపోవచ్చు గోవులు, లేకపోతే ఆరోగ్యం పాడైపోయి చచ్చిపోవచ్చు గోవులు. వీటికి వదిలేసేసి ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నామే? ఆమెకేమన్నా చిప్పేమన్నా దొబ్బిందా? పదవి పోయి, సినిమా ఫీల్డ్ అవకాశాలు లేక, జబర్దస్తిలో నవ్వులు లేక, నేను ఎక్కడా కనపడట్లేదు, నేను ఎక్కడా ఫేమస్ అవ్వట్లేదని ఏమన్నా చిప్పేమన్నా పోయిందా? ఎక్కడ పారేసుకొచ్చుకుందో ఒకసారి ఎత్తుకొచ్చుకుంటే బాగుంటుంది రోజా మేడం. ఎందుకనంటే ఎట్లాంటి మాటలు పడితే అట్లాంటి మాటలు అనొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని అడుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ఒంట్లో బాగాలేక తిరుపతి పర్యటనను క్యాన్సిల్ చేసుకొని ఆయన రెస్ట్లో ఉన్నాడు. నిన్నటి రోజున సిలైన్ బాటిల్తో సహా ఆయన ఒక మీటింగ్లో అటెండ్ అయ్యాడు. కళ్ళు దొబ్బినయా వీళ్ళకేమైనా? అంత ఒంట్లో బాగాలేకపోయినా, అంత మనిషి లెగలేని స్థితిలో కూడా సిలైన్ బాటిల్తో ప్రజల సేవకు వెళ్ళాడు అంటే అతనెంతటి నాయకుడు? వీళ్ళు ఎదురు మాట్లాడేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు, ఆపాస్పాలు చేసేవాళ్ళు వీళ్ళంతటి నాయకులు. ఈ నాయకత్వానికి తేడా తెలియట్లేదా వీళ్ళకి? ముందుల రోజా మేడం గారికి ఎక్కడ చిప్పు పోయినట్టుంది, మొన్న కవిత మేడం గారికి పోయినట్టు. ఆ కవిత మేడం గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడితే కౌంటర్ ఇచ్చాము మేము. ఈవిడ కూడా కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే జనాలు విడుదల రజని ఆఫీస్ పగలు కొట్టినట్టు ఏమకి ఎక్కడ పగలు కొడతారో ఇక తెలియదు. ప్రజలైతే మాత్రం ఊరుకోరు. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా మాట్లాడినా, నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినా, తర్వాత నారా లోకేష్ గారిని మాట్లాడినా, ఎవరిని నోరు జారి మాట్లాడినా ప్రజలు ఊరుకోరు. ప్రజలు సమాధానం చెప్తారు. కొంచెం మేడం మీరు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా వరకు బాగుంటుంది మేడం. మీరు ఎవరిని పడితే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు కుదరదు. ఎందుకంటే ఒకప్పుడు సినిమా నటన భిక్ష పెట్టింది సినిమా ఫీల్డ్, తర్వాత రాజకీయ ఫీల్డ్లో రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని తక్కువ చేసి మాట్లాడినా ప్రజలు మీకు సరైన సమాధానం చెబుతారు. ప్రజల కంటే కూడా కాలం మంచి తీర్పునిస్తుంది మీకు. ఆ విషయం ఒకటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఇందులో ఆమె ఎత్తడం అయితే జరుగుతుంది. అంటే ఈమె ఎలా చేయడం, అది ఈయన ఇలా చేయడం వల్ల అక్కడ అలా జరిగిందని కూడా ఈమె మాట్లాడింది. దీనికోసం ఏమంటారు? ఏం చేస్తే ఏం జరిగిందంట? ఈ లాజిక్ అర్థం కాలేదు. అంటే మార్క్ శంకర్ గారికి ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, అదొకటి ఈయనకేమో ఆరోగ్యం ఒకటి బాగాలేదు కదా, ఈ పాపాలన్నీ కూడా అక్కడ తగులుతున్నాయని కూడా ఈమె మాట్లాడుతుంది. మార్క్ శంకర్ కి ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం ఏంది? ఆయనకి హెల్త్ బాగాలేకపోవడానికి పాపాలు ఎక్కడ తగులుతున్నాయి? అంటే ఇక మనుషులంటూ ఉన్నాక హెల్త్లు పాడవవా? పిల్లలంటూ అయినాక ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్లు, ఎటువంటి యాక్సిడెంట్లు జరగవా? ఏమంతా దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవత అంటనా? మొన్న వీళ్ళ అమ్మాయిల్ని వీళ్ళ అబ్బాయిల్ని ఏదో అన్నారని వలవల ఏడ్ చేసింది ఏదో మీడియా ముందల. ఇట్లా రాకుండా ఎట్లా ఉంటాయంటే, మనిషి అన్నాక రోగాలు సహజం, పిల్లలు అన్నాక ఏదైనా చిన్న యాక్సిడెంట్లు సహజం. ఇవి కూడా పాపాల కింద వేసుకుంటే ఈవిడికి పీప పగిలిపోద్ది, ఇక ఊరుకోరు. అలాగే రోడ్ల మీద పడుకుంటున్నారు. అంటే మాకు న్యాయం జరగాలని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు 18వ తారీఖున తిరుపతి వెళ్ళే ప్రయాణం కూడా ఆయన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళకి ఎటువంటి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు? అంటే గతంలో లడ్డు విషయం కూడా అలాగే జరిగింది. మరి ఇది ఇంకొక టాపిక్ అయితే లేపుతున్నారు అనుకోవచ్చా? ఏమి లేపరు. ఇప్పుడు వీళ్ళు ఏమి లేపినా ఏం చేయలేరు. ప్రస్తుతానికి వీళ్ళు ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే లోపలేస్తారు. లోపలేసి చింతపండునా చేస్తారు, లేదంటే చేప తవ్వినట్టన్నా తవ్వుతారు. ఈ రెండింటికి సిద్ధంగా ఉంటేనే వీళ్ళు నోర్లు విప్పి పేలడం మొదలు పెట్టాలా. లేకపోతే అన్నీ మూసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది, గవర్నమెంట్ తన పని తను చేసుకుపోతుంది, న్యాయం తన పని తను చేసుకుపోతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. నోరు ఒకటి ఉంది కదా అని విచ్చలవిడిగా నోరు పారేసుకుంటే ప్రజలు ఊరుకోరమ్మా. ఫస్ట్ అమ్మ రోజమ్మా, మీరు ఇప్పటికీ చాలా చేశారు, మీరు ఇక సైలెంట్గా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు పాపాలు పీపాలు అన్నారు చూడండి, అవి ఎక్కడ ఎవరికి ఎప్పుడు కొట్టాలో అక్కడ కాలం కొడుతుంది, జాగ్రత్త. అలాగే దీని మీద మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎటువంటి స్పందించలేదు. అంటే దీన్ని ఏ విధంగా అనుకోవచ్చు? అంటే ఇప్పుడు వెనకాల ఉన్న ఈ నాయకుల్ని ముందుకు ఆయనే తోస్తున్నారా? ఏమో అవన్నీ చెప్పలేం.
ఆయన తొయ్యొచ్చు, తొయ్యకపోవచ్చు. వీళ్ళకి పదవులు లేక బోరు కొట్టి ఏదో ఒకటి ఎక్కడో దగ్గర మాట్లాడదామని బయటికి రావచ్చు. ఆయన తోస్తున్నారని ఎందుకు అనుకోవాలి, తొయ్యట్లేదని ఎందుకు అనుకోవాలి? ఇది ఏది అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఫస్ట్ పదవి పోయేటప్పటికి వీళ్ళ మొత్తానికి చిప్పులు దొబ్బినాయి. ఏంటంటే ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకి వీళ్ళకి ఉన్న మైండ్ బ్లర్ అయిపోయి చెప్పులు ఎక్కడో పారేసుకొని తిరుగుతున్నారు. ఆ చెప్పులు ఎక్కడో తీసుకొచ్చుకొని కొంచెం ఆచి తూచి ఎవరిని ఏం మాట్లాడుతున్నామో, ఎవరి గురించి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నామో ఇవన్నీ కొంచెం ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా వరకు బాగుంటుందని నేను మరొకసారి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.